అబ్రహాము జీవిత చరిత్రను గురించి తెలుసుకుందాం. అబ్రహాము బైబిల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి. విశ్వాసానికి తండ్రిగా ప్రసిద్ధి చెందినటువంటి జీవితం ఆయన జీవితం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. దేవుని పిలుపుకు విధేయత చూపుతూ సాగిన క్రమంగా మనం చూస్తాం. అబ్రహాము కల్దీల దేశంలోని ఊరు పట్టణములో జన్మించారు. ఆయన తండ్రి తెరహు. ఆయన అక్కడ అన్యమత కల్దీల మతాన్ని పాటించేవారు. ఆయన ఒక విగ్రహారాధికుడుగా ఉన్నాడు. ఒకానొక రోజు యెహోవా అబ్రహాంతో తన దేశం, కుటుంబం, మతం విడిచి తనకు చూపించబోయే దేశానికి వెళ్ళమని పిలిచాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అని అన్నాడు. అసలు దేవుడు అబ్రహాముని ఎందుకు పిలిచాడు అంటే అప్పటిదాకా ఉన్న ప్రజలను అనేకులను ప్రభు వైపుకు తిప్పుకోవాలని అనుకున్నాడు. కానీ ఎవరు కూడా వినకుండా చనిపోవడానికైనా పాపం చేయడానికైనా సిద్ధపడుతున్నారు గాని దేవుని మాటకు లోబడినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఒక జనాంగాన్ని, ఒక జాతంతటిని కూడా ప్రభు ఏర్పాటు చేసుకొని ఒక మంచి నీతి మార్గంలో నడిపించాలని ఆయన ఉద్దేశం. ఆ క్రమంలో అబ్రహాం గారిని తన పని కొరకు పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు అబ్రహాం గారు లోబడి తన భార్య అయినటువంటి శారాయి, తన సోదరుడు హారాను కుమారుడు అయినటువంటి లోతు మరియు ఇతరులతో కలిసి తనకున్నదంతా ఆస్తి అంతటిని కూడా తనతో కానాను దేశానికి ప్రయాణమై ప్రారంభించారు. ఆ కానాను దేశంలో ప్రవేశించగానే అక్కడ అప్పటికే కరువు ఏర్పడినటువంటి విధానాన్ని బట్టి తాత్కాలికంగా వారు ఈజిప్టు వైపుకి ప్రయాణం కొనసాగిస్తారు. అక్కడ వారికి ఒక సమస్య ఏర్పడింది. అబ్రహాముకి భయము ఏర్పడింది. ఎందుకంటే భార్య అయిన శారాయి అందమైన స్త్రీ కాబట్టి ఆమెను బట్టి అబ్రహాము గారికి శోధన వస్తుందని, ఈమె నా చెల్లి అని అక్కడ ఉన్నటువంటి రాజులకు, ప్రజలకు చెప్తాడు. ఆ ఫరో ఆమెను తీసుకుని వచ్చి తన రాజనగర్లో ఉంచినప్పుడు ఆ రాత్రికాల సమయమే యెహోవా దేవుడు ఫరోని గద్దించి శిక్షించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఫరో ఆమెను తీసుకుని వచ్చి అబ్రహామునకు అప్పగించి చాలా గొప్ప బహుమతులతో ఆయన్ని పంపించినట్లుగా మనం చూస్తాం. కొంత ప్రయాణాన్ని ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో అబ్రహాం గారికి, లోతు గారికి ఉన్నటువంటి కాపరుల మధ్య ఆస్తుల గొడవలు, పనులలో గొడవలు ఏర్పడ్డాయి. వారిలో వివాదం చెలరేగింది. అప్పుడు అబ్రహాం గారు గర్వం లేకుండా లోతుకే మొదట ఎంపిక హక్కు ఇచ్చి, మనము ఇక్కడ అందరితో కలిసి ఉండడం సమంజసమైనది కాదు కాబట్టి ఇద్దరు చెరొక పక్కనకు వెళ్లిపోయి ఎవరి జీవితాలను వారు జీవించాలని ఆలోచన చేస్తారు. మొదటిగా లోతుకి అవకాశం ఇచ్చినప్పుడు సదోమ నగరాన్ని ఎంచుకుంటాడు లోతు. అబ్రహాం కానాను దేశంలోనే ఉంటాడు. ఒక రాత్రి దేవుడు అబ్రహాముని బయటికి తీసుకుని ఆకాశం చూపించి, నీ సంతానం ఈ నక్షత్రాల్లా లెక్కించలేనంత ఉంటుంది అని చెప్పాడు. అప్పటికే వారికి పిల్లలు లేకపోవడాన్ని బట్టి, వృద్ధాప్యంలో ఉన్నదాన్ని విధానాన్ని బట్టి వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో దేవునికి ఇంకా ప్రీతికరంగా మారుతాడు. ఆ తరువాత రోజుల్లో శారాయి అబ్రహాం గారిని చూచి తనకు సంతానం కలుగుదని భావించి తన దాసి అయిన హాగరును అబ్రహామునికి ఇస్తుంది. హాగరు ద్వారా ఇష్మాయేలు జన్మిస్తాడు. కానీ ఇది దేవుని యోచన కాదు కాబట్టి, అది కాదు, నీ ద్వారా జనాంగం ఏర్పడిన దానినే నేను ఆశీర్వదిస్తానని మరొకసారి తెలియచేస్తాడు. 90 ఏళ్ల శారాయి 99 ఏళ్ల అబ్రహామునికి దేవుడు వాగ్దానం చేస్తాడు. మరొకసారి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో మరలా చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అనేక విషయాలు అబ్రహాం గారితో మాట్లాడినట్లుగా సున్నతి క్రమాన్ని జరిపించే విధానం, తర్వాత వారు సున్నతి జరిపించుకోవడం, అలాగే ఈ అనేకమైన విషయాలు అబ్రహాం గారితో చర్చించి అబ్రహాము ఆ విధంగా ముందుకు నడిచినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత రోజుల్లో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తాం. ఆ క్రమంలో వారికి ఆ పరిచర్య చేసినట్లుగా, వారికి విందును ఏర్పాటు చేసినట్లుగా, వారిద్దరిని దీవించినట్లుగా కూడా మనం చూస్తాం. శారాయి ఈనాటి సంవత్సరపు దినములో గర్భము ధరించి తనకు కుమారుడు కనును అన్నప్పుడు శారా కూడా ఆ మాటను బట్టి నవ్వుకున్న విధానం కూడా మనం చూడొచ్చు. నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. ఎందుకు నవ్వుతున్నావని, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని చెప్పి వారు వెళ్తారు. అలా వృద్ధాప్యంలోనే దేవుని వాగ్దానాన్ని దేవుడు ధృవీకరి
అంగీకరిస్తూ అబ్రహాం శారాలకు కొడుకు పుడతాడు. అతని పేరు ఇస్సాకు. దానికి అర్థం నవ్వు అని పేరు పెడతారు. ఒకానొక సమయంలో వారు చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నటువంటి క్రమంలో అబ్రహాము శారాలకు పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకును దేవుడు అబ్రహామును మరలా పరీక్షిస్తాడు. దేవుడు అబ్రహాముని విశ్వాసాన్ని పరీక్షిస్తూ తన కుమారుడు ఇస్సాకును బలి అర్పించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ మాట ఎంత బాధ అయినప్పటికీ కూడా ఏమాత్రము సందేహింపక విధేయతతో బలికి సిద్ధమయ్యాడు. కాబట్టి చివరి క్షణంలో నీకున్న ఒకే ఒక్క కుమారుడైన నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడననియు ఇందువలన నాకు కనబడుచున్నదని అబ్రహాముని విశ్వాసాన్ని బట్టి మాట్లాడాడు. తర్వాత శారా మరణించడం, అబ్రహాం ఆమెకు సొంత సమాధి స్థలం కావాలని మక్పేలా గృహను ఏర్పాటు చేయడం, అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకునకు సరైన వధువు రావాలని తన పూర్వీకుల దేశానికి పంపించి రిబ్కాను సిద్ధపరచడం జరుగుతుంది. చివరిగా అబ్రహాము 175 ఏళ్ల వయసులో తన ప్రయాణాన్ని ముగించుకుంటాడు. ఆయనను తన భార్య శారాతో పాటు మక్పేల గృహలో పాతి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా అబ్రహాము గారిలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే విశ్వాసం. దేవుని మాట నమ్మి అడుగులేస్తే మనం కూడా ఊహించని ఆశీర్వాదాలు వస్తాయని గమనించాలి. ఆశీర్వాదం వలన మనకు మార్గం చూపుతుంది. మన విశ్వాసం ద్వారా ఇతరులకు ఆశీర్వాదంగా మన బిడ్డలు కూడా ఆశీర్వాదం కరలోనికి వెళ్తారనే విషయాన్ని మనం గమనించాలి. ప్రారంభం ఎంత గొప్పగా ఉన్నదో కాదు కానీ నమ్మకంగా ముగించడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. దైవ పరీక్షలు ఉంటాయని, మన విశ్వాసాన్ని అవి బలపరుస్తాయని మనం గమనించుకోవాలి. అబ్రహాముకు ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా తాను చెప్పినటువంటి విధంగా అబ్రహాం గారు జీవించి ఆ విధంగా ముందుకు కొనసాగాడు కాబట్టే తన జనాంగమంతా కూడా గొప్పగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము పేరు ఎంతో గొప్ప పేరు. విశ్వాసులందరికీ తండ్రి మన అబ్రహాం గారు. అలాంటి విశ్వాసం మనందరం కూడా కలిగి ఉండాలని తెలియచేస్తూ మీకందరికీ వందనాలు.